హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా భారీగా తొందరగా వైరల్ అవుతుందంటే రేవ్ పార్టీ అంటే సీన్ గురించి. సోషల్ మీడియాలో రేవ్ పార్టీ అంటే సినిమా యాక్టర్స్ గురించి కానీ కొంతమంది గురించి అయితే నాకైతే తెలియదు వాటి గురించి. ప్లీజ్ దయచేసి మన ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చింది కాబట్టికే మేము ఒక కొరియోగ్రాఫర్కి ఎంత అయితే కష్టం ఉంటుందో, ఎంత కష్టాలు పడి ఆ కొరియోగ్రాఫర్ సీన్కి వస్తారో నాకు తెలుసు. ఎందుకంటే జానీ మాస్టర్ గురించి నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఒక 10-15 ఇయర్స్ నుంచి నాకు జానీ మాస్టర్ చాలా పరిచయం. ఎందుకంటే రేవ్ పార్టీ అంటే జానీ మాస్టర్కి అసలు సంబంధమే లేదు. దాని గురించి చాలామంది రేవ్ పార్టీ జానీ మాస్టర్ ఉన్నాడు కావాలని ఆయన దాంట్లోకి లాగుతున్నారు. ప్లీజ్ దయచేసి ఒక కొరియోగ్రాఫర్ అనేవాడు ఎంత కష్టపడితే పైకి వస్తాడని జానీ మాస్టర్ని మీకు చూసినాం కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఆయనకి సిచ్యువేషన్కి జానీ మాస్టర్కి ఎటువంటి సంబంధం లేదు. ప్లీజ్ దయచేసి ఆయనకి కూడా ఒక సోషల్ మీడియా కానీ సినిమా ఫీల్డ్ కానీ ఒక సౌత్ ఇండియా కొరియోగ్రాఫర్, చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన చేసిన సాంగ్స్ మంచి లెవెల్లో ఉన్న సాంగ్స్ అనమాట. ప్లీజ్ దయచేసి ఒక టాప్ కొరియోగ్రాఫర్, సౌత్ ఇండియా కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన కొరియోగ్రాఫర్ చేయటమే తప్ప ఎప్పుడు ఒకరికి అన్యాయం చేసే మనిషి అయితే కాదు. దయచేసి ఆ రేవ్ పార్టీ అనే విషయంలో మీరు దయచేసి లాగొద్దు. ఎందుకంటే ఇప్పుడు సినిమా స్టార్లు అనేవాళ్ళు ఏం చేస్తారో మాకైతే ఐడియా లేదు, కానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాం. జానీ మాస్టర్ అనేవాడు ఒక చాలా పెద్ద సాంగులు ఎలా చేయాలి అనే ఒక ట్రెండింగ్ సృష్టించిన జానీ మాస్టర్ మీద రేవ్ పార్టీ గురించి లావటం మాత్రం మాకైతే నచ్చలే. దయచేసి ఆయనకు మేము ఎప్పుడు అండగా సపోర్ట్గా అయితే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక చాలా మంచి ఆయన ఎవరికైనా పేదవాళ్ళకు కూడా సపోర్ట్ చేసే మనస్తత్వం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ ఉన్నాడు, రేవ్ పార్టీలో జానీ మాస్టర్ ఉన్నాడు అని చాలా దాన్ని బయటికి లాగుతున్నాడు. ప్లీజ్ దయచేసి మీరు ఎవరి మీదైనా చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ జానీ మాస్టర్ మాత్రం లాగొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఆయన ప్రజెంట్ ఏ సాంగ్స్ చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో అంతా మీకు తెలుసు. ఇప్పుడు నెంబర్ 1 టాప్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ ఉన్నందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే గౌరవం. ఎందుకంటే ఇదివరకు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెన్నై వాళ్ళు వచ్చి కొరియోగ్రాఫ్ చేసేది, పెద్ద సాంగ్స్, ఏమైనా చిన్న సాంగ్స్ అంటే కొరియోగ్రాఫ్ చేసేది. అలాంటిది చెన్నై వాళ్ళని దూరం పంపించి తెలుగు వాళ్ళని కొరియోగ్రాఫ్ చేస్తున్నట్టే జానీ మాస్టర్ వాళ్ళనే అయింది. ఎందుకంటే ఆయన సాంగ్స్ చేయటం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ మన తెలంగాణ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఒక సినిమా కొరియోగ్రాఫ్ చేయాలంటే మామూలు విషయం కాదు. అలా ఒక టాప్ ఇండస్ట్రీనే చేంజ్ చేసిన, తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చిన మాస్టర్ జానీ మాస్టర్. ప్లీజ్ దయచేసి ఇట్లాంటి చిన్నవి ఆయన మీదికి లాగి ఆయన ఇజ్జత్ తీయొద్దు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇది మా డాన్సర్స్, తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ నుంచి అండ్ తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ నుంచి ఆయన పర్సనల్గా ఫ్రెండ్ లెక్క కూడా నేను ఈ వీడియోని చేస్తున్నా. ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆయన పేరు ఎక్కడ తీయొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నా. రేవ్ పార్టీ అంటే సినిమా యాక్టర్స్ గురించి కానీ కొంతమంది గురించి అయితే నాకైతే తెలియదు వాటి గురించి. ప్లీజ్ దయచేసి మన ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చింది కాబట్టికే మేము ఒక కొరియోగ్రాఫర్కి ఎంత అయితే కష్టం ఉంటుందో, ఎంత కష్టాలు పడి ఆ కొరియోగ్రాఫర్ సీన్కి వస్తారో నాకు తెలుసు. ఎందుకంటే జానీ మాస్టర్ గురించి నాకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఒక 10-15 ఇయర్స్ నుంచి నాకు జానీ మాస్టర్ చాలా పరిచయం. ఎందుకంటే రేవ్ పార్టీ అంటే జానీ మాస్టర్కి అసలు సంబంధమే లేదు. దాని గురించి చాలామంది రేవ్ పార్టీ జానీ మాస్టర్ ఉన్నాడు కావాలని ఆయన దాంట్లోకి లాగుతున్నారు. ప్లీజ్ దయచేసి ఒక కొరియోగ్రాఫర్ అనేవాడు ఎంత కష్టపడితే పైకి వస్తాడని జానీ మాస్టర్ని మీకు చూసినాం కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఆయనకి సిచ్యువేషన్కి జానీ మాస్టర్కి ఎటువంటి సంబంధం లేదు. ప్లీజ్ దయచేసి ఆయనకి కూడా ఒక సోషల్ మీడియా కానీ సినిమా ఫీల్డ్ కానీ ఒక సౌత్ ఇండియా కొరియోగ్రాఫర్, చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన చేసిన సాంగ్స్ మంచి లెవెల్లో ఉన్న సాంగ్స్ అనమాట. ప్లీజ్ దయచేసి ఒక టాప్ కొరియోగ్రాఫర్, సౌత్ ఇండియా కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన కొరియోగ్రాఫర్ చేయటమే తప్ప ఎప్పుడు ఒకరికి అన్యాయం చేసే మనిషి అయితే కాదు. దయచేసి ఆ రేవ్ పార్టీ అనే విషయంలో మీరు దయచేసి లాగొద్దు. ఎందుకంటే ఇప్పుడు సినిమా స్టార్లు అనేవాళ్ళు ఏం చేస్తారో మాకైతే ఐడియా లేదు, కానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాం. జానీ మాస్టర్ అనేవాడు ఒక చాలా పెద్ద సాంగులు ఎలా చేయాలి అనే ఒక ట్రెండింగ్ సృష్టించిన జానీ మాస్టర్ మీద రేవ్ పార్టీ గురించి లావటం మాత్రం మాకైతే నచ్చలే. దయచేసి ఆయనకు మేము ఎప్పుడు అండగా సపోర్ట్గా అయితే ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక చాలా మంచి ఆయన ఎవరికైనా పేదవాళ్ళకు కూడా సపోర్ట్ చేసే మనస్తత్వం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ ఉన్నాడు, రేవ్ పార్టీలో జానీ మాస్టర్ ఉన్నాడు అని చాలా దాన్ని బయటికి లాగుతున్నాడు. ప్లీజ్ దయచేసి
మీరు ఎవరి మీదైనా చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ జానీ మాస్టర్ మాత్రం లాగొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఆయన ప్రజెంట్ ఏ సాంగ్స్ చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో అంతా మీకు తెలుసు. ఇప్పుడు నెంబర్ 1 టాప్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ నందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే గౌరవం. ఎందుకంటే ఇదివరకు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెన్నై వాళ్ళు వచ్చి కొరియోగ్రాఫ్ చేసేది, పెద్ద పెద్ద సాంగ్స్, ఏమైనా చిన్న సాంగ్స్ అంటే కొరియోగ్రాఫ్ చేసేది. అలాంటిది చెన్నై వాళ్ళని దూరం పంపించి తెలుగు వాళ్ళని కొరియోగ్రాఫ్ చేస్తున్నట్టే జానీ మాస్టర్ వల్లనే అయింది. ఎందుకంటే ఆయన సాంగ్స్ చేయటం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ, మన తెలంగాణ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఒక సినిమా కొరియోగ్రాఫ్ చేయాలంటే మామూలు విషయం కాదు. అలా ఒక టాప్ ఇండస్ట్రీని చేంజ్ చేసిన, తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చిన మాస్టర్ జానీ మాస్టర్. ప్లీజ్ దయచేసి ఇట్లాంటి చిన్న చిన్నవి ఆయన మీదికి లాగి ఆయన ఇజ్జత్ తీయొద్దు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇది మా డాన్సర్స్, తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ నుంచి అండ్ తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ నుంచి ఆయన పర్సనల్గా ఫ్రెండ్ లెక్క కూడా నేను ఈ వీడియోని చేస్తున్నా.